బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ ధోని 6 కొడితే ప్రేక్షకులకు సరదా మంచి జాబ్ కొట్టేస్తే పేరెంట్స్ కి సరదా అదే సరదాల నుంచి పుట్టుకొచ్చింది ఈ ఆలీతో సరదాగా ఆలీతో సరదాగా మరి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసే ముందు నా సరదాలు మీకు తెలుసు నీ లైఫ్ లో జరిగిన సరదాలు ఏంటి హాయ్ సార్ హాయ్ సార్ మీతో కలిసి నేను జిమ్ చేయడం నాకు సరదా సార్ ఏదమ్మా జిమ్ చేయడం సరదా సార్ నాతో జిమ్ చేయడం నీకు చెయ్యాలని సరదా అనిపిస్తే మీతో కలిసి చేయాలని సరదా సార్ నీ ఉద్దేశం ఏంటి అంటే ఆ పాట వేస్తే నీకు చేస్తాను మూమెంట్ చేసావా జిమ్ చేసావు నువ్వు అదే నాకు అర్థం కాలా ఫస్ట్ ఇలా అన్నావు తర్వాత ఏదో చేస్తామో అనుకున్నా ఏదో ఇలా అన్నా అడిగించావు హలో సార్ హాయ్ సాంబార్లో ఫ్రూట్ సలాడ్ కలుపుకొని తినాలని నా సరదా అందుకే సన్నగా ఉన్నాను కూర్చో నెక్స్ట్ హలో సార్ హాయ్ డస్ట్బిన్ తీసుకొని షాపింగ్కి వెళ్ళాలని నా సరదా మంచి పాయింట్ డెఫినెట్గా నీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవార్డు ఇస్తారు అంటే స్వచ్ఛ భారత్ ఈ విధంగా కూడా చేయొచ్చా నువ్వు సపోజ్ వెళ్ళి కౌంటర్లో డబ్బులు ఇచ్చావు అనుకో ఆడి దగ్గర ఉన్న పేపర్లను తీసి డస్ట్బిన్ వెరీ గుడ్ మంచి స్టార్ట్ అది నెక్స్ట్ హలో సార్ హాయ్ నేను ఏదైనా మాట్లాడిన తర్వాతకి వెళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే వినాలని సార్ మాట్లాడు చూడప్ప సిడప్ప నేను సినిమాలు అంటోని అది గడ్డం గీసుకో నేను గీసుకుంటా మిగతా అంతా సేమ్ టు సేమ్ ఇప్పుడు డైలాగ్ చెప్పావు మరి నువ్వెందుకు గడ్డం తీసుకోలేదు డబ్బులు లేదా అంతేలే పాప చిల్లర ప్రాబ్లం కదా వెరీ గుడ్ హాయ్ సార్ హాయ్ నా పేరు ఉషా కిరణ్ మా మా ఈటీవీ బ్యానర్ మూవీస్ తీసేది ఉషా కిరణ్ వైట్ హౌస్ లో ట్రంప్ తో కలిసి డిన్నర్ చేయడం నా సరదా తప్పలేదు ముందు ఆయన ఫోటో పెట్టుకో ఓకే వైట్ హౌస్ బ్యాక్ డ్రాప్ లో ముందు ముద్ద ఆయన పెట్టు తర్వాత నువ్వు పెట్టుకో వెరీ గుడ్ హాయ్ సార్ హాయ్ నా పేరు పవన్ కళ్యాణ్ ఏది ఆధార్ కార్డు చూపించు అందుగుల పవన్ కళ్యాణ్ వెరీ గుడ్ ఎప్పుడు పుట్టావమ్మా నువ్వు 1998 సార్ 1998 అంటే ఆల్మోస్ట్ తొలి ప్రేమ టైంలో అయితే మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉంటాడు ఆయన అవును సార్ గ్యారంటీగా ఆ సినిమా షూటింగ్ జరిగింది అప్పుడే అవును ఓకే నువ్వేం చేద్దాం అనుకో చందమామతో చాటింగ్ చేయడం సరదా ముందు చంద్రబాబు గారితో చేయి తర్వాత చేద్దు ఓకే రైట్ సార్ నా పేరు వెంకటేష్ సార్ అక్కడేమో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెంకటేష్ అంటే మీది గోపాల గోపాల అప్కమింగ్ సార్ గోపాల గోపాల అవును సార్ ఓకే చెప్పండి ఏంటి ఏం చేద్దాం సార్ నచ్మి తోటి డేటింగ్ చేయాలని నాకు సరదా లక్ష్మితో డేటింగ్ నచ్చిమి లక్ష్మి అంటే సరే పని చేయి నేను నెక్స్ట్ మంత్ బ్యాంకాక్ వెళ్తున్నాను ఓకే నేను టికెట్ పెట్టుకుంటా తీసుకెళ్తాను ఎందుకు సార్ హైదరాబాద్ చేయలేమా అది చేయలేము ఎందుకు సార్ లేదు అంటే పక్క మావిడ ఉంటుంది ఎప్పుడు నాకు ఓకే సో ఇప్పుడు ఇక్కడికి సరదా చేయడానికి అని నేను అనుకుంటున్నాను మరి వాడు ఏ గెటప్లో ఉంటాడో నాకు కూడా తెలియదు ఒక క్యారెక్టర్ వస్తుంది వాడిని పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ బంతి
ఆల్ క్లియర్. ఆల్రైట్. ఆల్ క్లియర్. ఏంటి ఇలా వచ్చే సంఖ్యలు తగ్గట్లే ఉన్నాయి? బాడీ గార్డ్ ఇలాగే ఉంటుంది. ఓ బాడీ గార్డా? ఆ ముక్క ముందు చెప్పాలి కదా, ఏంటి ఇలా వస్తాయి నాకు అర్థం కాలేదు. ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు? అక్క నీకు సెక్యూరిటీగా ఉండమంది. ఓహో, మీ అక్క నాకు సెక్యూరిటీ పంపించింది కదా. ఏం లేదు, పెద్ద నోట్లు బంద్ అయినాయి కదా, చిల్లర దొరకట్లేదు, నీ దగ్గర అన్ని చిల్లర ఉన్నాయి, కొట్టేస్తారు అని భయంతో. దొరికిందా లేదా చిల్లర? నీ దగ్గర జాగ్రత్తగా ఉండాలని నేను చూసుకుంటున్నా. ఓహో, నా చిల్లర కూడా నీ దగ్గర ఉందా? అయితే మా జేబులో ₹1 కూడా లేదనమాట. ఓకే, మరి ఈ రోజు ఎవరు మన గెస్ట్? ఉన్నాడు మా బేగంపేట రాష్ట్రీయ సమితి, బేగంపేట బుల్లోడు, నవ అందగాడు. ఈ మధ్య రేసుల్లో ఒకటే పరుగుతో బోల్ట్ వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు. మామూలుగా ఎవరు ఇంత ఛాంపియన్? ఛాంపియన్? హిట్లకే ఛాంపియన్. ఎవరు బాబాయ్నా? వస్తాడు, చూస్తుంటాడు. ఓహో, నువ్వు పిలిస్తే మేము కూడా రారా నా స్వామి. పిలిచా స్వామీజీయా? యా, సెండ్ ఎమ్. ఆల్ క్లియర్. ఆఫీసర్స్, ఐఎమ్ సిఎస్ఓ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అలీతో సరదాగా టీమ్. మరి పిలిస్తే రారా నా స్వామి. తన సినీ ప్రస్థానాన్ని క్లాప్ కొట్టడంతో మొదలుపెట్టి తన మూవీస్ కి విజిల్స్ కొట్టించే స్థాయికి ఎదిగి వైవిధ్యమైన కథలతో ఒక డిఫరెంట్ యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటే ఆలీతో సరదాకి వెళ్తున్నాను అంటూ లవ్లీ బ్యూటీ నందితా శ్వేతతో మన ముందుకొస్తున్నాడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టర్ నిఖిల్. వెల్కమ్ టు నిఖిల్ అండ్ నందితా శ్వేత. పంచకట్టు సూపరో సూపరు, సిల్కులాల్చి సూపరో సూపరు, ఒక్క సొక్క సూపరో సూపరు, సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన. అసలే నేను హైపరో హైపరు, అందులోను హ్యాపీ మ్యాటరో మ్యాటరు, ఆగనంది స్పీడు మీటరో మీటరు, నాకు నేను దొరకనట్టు స్పీడు పెంచి దూకుతున్నా. మళ్ళీ 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 రాని రోజు, అందుకేగా ఇంత క్రేజో. యాక్సలరేటర్ ఫుల్ రైజు, రేసు గుర్ర మళ్ళీ నిన్ను చేరుకున్న పిల్లదాన. స్పీడ్లో వస్తున్నా వస్తున్నా, నీకు నేను తెస్తున్నా తెస్తున్నా, గుండె బ్యాండ్ బాజా పోయేసి సందల్లోన, నీకు చంద్రమామలాంటి నిన్ను పెళ్లి చేస్తా. ఓకే నిఖిల్ సార్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్. వెల్కమ్ టు ఆలీతో సరదాగా. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. వేర్ యు ఫ్రమ్? బెంగళూరు. బెంగళూరు. Yeah. తెలుగు వస్తుందా? వస్తుంది, కొంచెం మాట్లాడతాను. కొద్దిగా మాట్లాడతాను. యా, ఓకే, అవునండి. వీళ్ళు గుర్తుపెట్టుకో. నాకు చాలా బాగా వస్తుంది, మాట్లాడతాను. నాకు కూడా వస్తుంది. వీళ్ళు గుర్తుపెట్టుకో. ఓకే, ఎప్పుడైనా బెంగళూరు వస్తే మీ ఇంటికి పిలిచి ఓకే, అది ఇచ్చేవాడి. ఏది ఏది ఏదంటే ఏం చెప్తావు? అంటే నిఖిల్ అంటే మావాడే కాబట్టి, ఇప్పుడు హైదరాబాద్ కాబట్టి ప్రాబ్లం లేదు, చాలా చేస్తున్నాడు. ఓకే ఓకేనా? ఓకే గుర్తుపెట్టుకోండి. ఓకే, బెంగళూరు అండి. యా, ఒక్క నిమిషం, వన్ సెకండ్. సార్, సెక్యూరిటీయా క్లీనరా? సెక్యూరిటీయా క్లీనరా? కాదు, మేము కూర్చుంటుంటేనేమో ఉత్తి దీని వెనకాల చూసి వెళ్ళిపోయాడు, మాత్రం బాగా నీట్ గా క్లీన్ చేసాడు. మన గెస్ట్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి ఆయన గెస్టే కదా. ఆపో. ఏంటిది? నాన్ననే కొడతావా నాయన? నువ్వేమిచ్చావు? కేవలం జీవితాన్ని ఇచ్చావు. రోడ్డు మీద కుక్కలు కూడా జీవితాన్ని ఇస్తాయి. భయ్యా మీరు ఎక్కడ? సూపర్. అది డైలాగా? నా డైలాగ్ నేను ఆడిషన్స్ అప్పుడు నేను చేసేవాడిని సార్. ఈ డైలాగ్ నేను ఈ డైలాగ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు ఆడిషన్స్కి వెళ్ళేవాడిని సార్. అంటే సినిమాలోకి ఎలాగైనా రావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసే టైంలో ధనరాజు ఉన్నాడు, ధనరాజు ఈ ఒక్క నేర్పించాడు, ఈ ఒక్క డైలాగ్ నేర్పించాడు. ఈ డైలాగ్ ని వాడి ప్రతి ఆడిషన్ లో సక్సెస్ అయ్యేవాడిని అనమాట. ఈ డైలాగ్ ఇప్పుడు భయ్యా నాకు మళ్ళీ గుర్తు చేశాడు. ఇది 15 సంవత్సరాల కిందది. ఐ వెంట్ బ్యాక్ టు పాస్ట్. నిఖిల్, ఒకసారి నువ్వు చెప్పదు. ఆపు. కన్న తండ్రిని కొడతావా నాన్న అని సెంటిమెంటరీలో వేస్తే వినే ఓపిక నాకు లేదు. చూడో, జీవితాన్ని ఇచ్చావా? జీవితం నేను జీవితం, బోర్డు జీవితం, రోడ్డు మీద కుక్కలు కూడా సార్ జీవితాన్ని. అదే ఇంత అందమైన జీవితాన్ని నీలాంటి తండ్రి ఎంతమంది ఇవ్వగలరు? కానీ మా గురూజీ నాకు ఇచ్చాడు. అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఈ అబ్బాయిని ట్రాప్ చేసి వాళ్ళ తండ్రికి ఆపోజిట్ చేస్తారు సార్. విలన్ అయిపోతారు అనమాట. సో ఆ రెండు వేరియేషన్స్ చూపించడానికి చాలా బాగుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడు? ఇదేనా సినిమా ఇన్స్పిరేషన్? సార్ కాదండి,
సినిమా ఇన్స్పిరేషన్ కాదు, ఎందుకంటే అలీతో సరదాగా తో చెప్పేస్తాను, ఈ సినిమా ఏ సినిమా ఇన్స్పిరేషన్ కాదు, ఇట్స్ జెన్యూన్ సబ్జెక్ట్. ఇప్పుడు స్వామి రారా సినిమాలో జేబులు కొట్టేస్తుంటావు, రియల్ లైఫ్ లో కూడా జేబులు కొడతా ఉంటుంది నిజమేనా? అంటే కొట్టలేదండి, కానీ చిన్నప్పుడు నాకు బుక్స్ అంటే పిచ్చి. సో లైబ్రరీలో నుంచి 2-3 బుక్లు లేపేసి, అంటే వాళ్ళు అడిగితే ఇవ్వరు, నో ఇది నెక్స్ట్ వీక్ తీసుకోండి అంటే, ఆహా అటు తిరుగు అని చెప్పి కొట్టేసేవాడిని. కొట్టేయడం అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది బావ ఇప్పుడే. ఈయన కొట్టేయడం కన్నా తొక్కేయడంలో పెద్ద ఫేమస్ అండి. బేసిక్ గా బావా ఎవరన్నా పక్క వాళ్ళని దొక్కుతారు, పక్క ఫ్యామిలీని దొక్కుతారు. ఈయన హీరో అవడం కోసం సొంత మనుషుల్ని, సొంత సిస్టర్ ని, సొంత బ్రదర్ ని తొక్కాడు బావా. సిస్టర్ ని హీరోయిన్ అవ్వాల్సింది తొక్కేసాడు. అవునా? బ్రదర్ చైల్డ్ ఆర్టిస్ట్ తొక్కేసాడు, ఈయన హీరో అయిపోయాడు. వాళ్ళు ఏమైపోయారో తెలియదు. అంటే బేసిక్లీ చిన్నప్పుడు అందరికీ ఇంట్లో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. సో మా చెల్లి కూడా షీ యూస్ టు లైక్ యాక్ట్ చిన్నప్పుడు, లైక్ తన లాస్ట్ ఒక 6 years 7 years చిన్న పాప చైల్డ్ యాక్టర్స్ అనమాట. సో వాళ్ళని అడ్డు పెట్టుకొని నేను వెళ్ళి సినిమా షూటింగ్ చూసేవాడిని. సో ఒకసారి వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ కెరియర్స్ లోకి వెళ్ళిపోయారు, నేను మాత్రం దీంట్లోనే ఉండిపోయా. అంటే నిఖిల్కి ఫస్ట్ ఏ సినిమా చూస్తే, ఏ హీరోని చూస్తే నీకు ఇన్స్పిరేషన్ వచ్చింది నేను హీరో అవ్వాలని? కాలేజ్ టైంలో రవితేజ గారు, ఇడియట్, అమ్మనాన్న తమిళమ్మాయి, మీరు చేసిన సినిమాలన్నీ, అండ్ అలాగే తొలి ప్రేమ, మీ ఐకాన్ తొలి ప్రేమ, ఖుషీకి అయితే ఇంకా నేను ఫిక్స్ అయిపోయా. అంటే పవన్ కళ్యాణ్ గారు లైక్ అయినా అండ్ రవితేజ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఇన్స్పిరేషన్ అండి. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ తెలియదు బాబుది. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్టా లేకపోతే మీరేమైనా? యాక్చువల్లీ ఫాదర్ ఎయిర్వేస్, మదర్ ప్రిన్సిపల్, మనోడేమో ఎయిర్ ఫోర్స్. కాదా? యాక్చువల్గా ఏంటంటే స్వామిదారాల్లో జూనియర్ ఆర్టిస్టులు జేబులు కొట్టేయాలి, జనరల్ ఆడియన్స్ కూడా ఉంటే వాడి జేబులు కూడా కొట్టేసామంటే. అవును సార్, నిజమే సార్, నిజమే. ఎందుకంటే ఓకేనా, ప్రాక్టీస్ చేసావా? ప్రాక్టీస్ చేసాం సార్. బికాజ్ ఏ రోల్ అయినా కానీ కొంచెం హోంవర్క్ చేయాలని చెప్పి నా ఫీలింగ్. అండ్ నాకు కూడా ఏంటంటే ఆ మెథడ్ యాక్టింగ్ ఇవన్నీ కొంచెం పిచ్చి, అంటే అవి వర్కౌట్ అవ్వవు, కానీ నాకేంటంటే ఆ సినిమాకి వాడదాం అని జేబులు కొట్టడం అనేది మా డైరెక్టర్ గారు ప్రాక్టీస్ చేయించారు. లిటరలీ నువ్వు భయపడకు, చిల్లర పెట్టుకోలే, జేబులు కొట్టడం వేస్ట్ అండి, ఎందుకంటే 1000 రూపాయలు 500 నోట్లు దొరుకుతున్నాయి, అది అసలు పనికి పైకి పెట్టు, 100 లోపల పెట్టు. సో ఆ టైంలో నిజంగా షూటింగ్ టైంలో వెళ్తూ నార్మల్ పీపుల్ జేబులు కొట్టేసాం. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, అదేంటి వాట్ ద హెల్ అంటే, నేనున్నాను మీకు జేబులు కొట్టేసారా, సీసీ కెమెరా పదా అని చెప్పా. సీసీ కెమెరాలో తీసి చూస్తే నేను మా సత్య అండ్ ఇంకో అమ్మాయి ఉంటుంది చూడండి, మేము 2 ఫోన్లు, ఒక స్వాతి గారు, ఇంకో అమ్మాయి ఉంటుంది పూజ, నా గ్యాంగ్ మెంబర్. సో స్వామిరారాలో ఐ లైక్ టు లివ్ ద క్యారెక్టర్ సార్. ఈ అమ్మాయికి అలవాట్లేదుగా? ఈ అమ్మాయి ఏం కొట్టలేదు. నందిత, శ్వేత, ఒక పేరు పెట్టవచ్చు కదా, 2 పేర్లు పెట్టుకుంటారంటే డిఫరెంట్ గా ఉండాలి అని. ఇప్పుడు ఏమని పిలవాలి? శ్వేత అమలా అండి, ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా అందరూ అమలానే చెప్తారు. ఓకే, సో మేము అందరం కలిసి బయటికి వెళ్ళాం సార్. బయటికి వెళ్తే తను అంటే స్క్రీన్ మీద చాలా డిఫరెంట్ గా ఉంటుంది, బయట చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందరూ వచ్చేసి భయ్యా ఎక్కడికి పోతావు చిన్నవాడ, బాగుంది, అమలా ఎక్కడ భయ్యా అని అడిగా. పక్కనే ఉంది, అమలా ఇదే అమలా కదా, డిఫరెంట్ గా ఉంటుంది. నందిత, ఇప్పుడు నిఖిల్ చెప్పాడు చిన్నప్పుడు ఆ బుక్స్ అన్ని కొట్టేయడం, అట్లాంటిది ఏమైనా చేసావు నువ్వు కూడా? చాలా చేశాను. అలా చేసి ఎలా వచ్చావా? చాలా చేసి వచ్చింది. లైబ్రరీ, అవును, పెన్సిల్, పెన్, నాకు పెన్స్ అంటే చాలా క్రేజ్. సో కలర్ పెన్స్. పెన్ దొంగ జాగ్రత్త బాబు. యాక్చువల్గా నీకు కూడా తెలుసో లేదో తెలియదు, ఆ అమ్మాయి పేరు నందిత శ్వేత కాదు. ఈ అమ్మాయి జాతకం చూపిస్తే ఆ పేరు పెట్టుకోమన్నారు, మార్చారు కదా. ఏంటి దాని కథ ఏంటి? యాక్చువల్లీ మా ఒరిజినల్ పేరు శ్వేత. నేను మా ఫస్ట్ మూవీ, కన్నడ మూవీలో, యాక్చువల్లీ ఫస్ట్ మూవీ టైటిల్ చంద్రచిత్ర, బట్ ఆఫ్టర్ దే సెలెక్టెడ్ మీ, దే వెంట్ టు అస్ట్రాలజర్. ఈ అమ్మాయి లక్కీగా ఉందా అని అడిగారంట. అస్ట్రాలజర్ నందితాను పేరు చేంజ్ చేయండి అండ్ మూవీకు నందితాన్ పేరు ఫిక్స్ చేయండి అని చెప్పారంట. సో ఇట్స్ లైక్ నందిత ఇంట్రొడ్యూస్డ్ యాజ్ నందిత అండ్ ద మూవీ టైటిల్ వాజ్ నందిత. అప్పుడు నీ ఏజ్ ఎంత? ఇదేంటండి మాకు అసలు అన్ని షాక్లు ఇస్తున్నారు మీరు, నా హీరోయిన్ నాకు తెలియదు. మై ఫస్ట్ మూవీ 8 years back, 7 years back. అదిగో నందిత
సార్ నేను ఎలా ఉన్నాను నాకేమీ తెలీదు అప్పుడు ఇప్పుడు కూడా ఏం తెలియదులే. కాదు అందరూ అటు చూడమంటే ఇటు కెమెరా చూస్తుంది అమ్మాయి. కాదు కాదు బాగా పెట్టాను అని. అప్పుడు ఏమీ తెలియదు, ఇప్పుడు మొత్తం అన్ని తెలిసిపోయింది. ఇప్పుడు కొంచెం తెలుసు ఇప్పుడు కొంచెం తెలుసు, ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు కొంచెం యాక్టింగ్ చేస్తాను, డైలాగ్ టైమింగ్స్ అంతా నేను కూడా అదే చెప్తాను. ఏ విధంగా అర్థం చేసుకుంటాను. చాలా కాన్షియస్ గా ఉంటుంది, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఈ రోజు చూసారు, ఫ్రైడే మండే షూటింగ్ వెళ్ళాను అంతే, స్కూల్ లాగా వెళ్ళేసి జస్ట్ యాక్టింగ్ చేసి వచ్చాను. మీ ఫ్యామిలీలో ఎవరున్నారు? ఎవరూ లేదు. ఎవరు లేరు. ఎలా వచ్చింది ఛాన్స్ మరి? ఒక డాన్స్ షోలో నన్ను చూసారంట డైరెక్టర్, కాల్ చేశారు. నేను ఆలోచిస్తాను ఎలా నేను పేరెంట్స్ దగ్గర చెప్పాలి అని. Then I took 1 week time to tell my mother. My mother took 1 week time to tell my father. And then అదే ఇవన్నీ ఎలాగా? కాదండి, డాన్స్ షోలో చూసి సెలక్షన్స్ జరుగుతాయా? నేను ఎన్ని డాన్స్ షోలు చేశాను అలా అయితే. సో ఈ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఎక్కడికి పోతే వచ్చింది కూడా? ఇది నేను ఆల్రెడీ తమిళ్లో చాలా మూవీస్ చేశాను, అంత మూవీస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇప్పుడు ఇక్కడ అమలా రోల్ ఎలా ఉందో అలాగే ఇంపార్టెంట్ రోల్స్ నేను చేశాను. సో డైరెక్టర్ చూసారంట మెనీ మూవీస్ అండ్ ఆఫ్ కోర్స్ నిఖిల్ ఆల్సో హాస్ సీన్ ద మూవీ. తెలుగు అమ్మాయి కొంచెం ఉంది, చాలా అద్భుతంగా మాట్లాడుతుంది సార్. కాన్షియస్ అయిపోయింది సార్, మిమ్మల్ని మొన్న నేను కరెక్ట్ మాట్లాడతాను. అద్భుతంగా మాట్లాడుతున్నా. ఫస్ట్ డే వచ్చినప్పుడు తను తెలుగు రాదండి, షూటింగ్ స్టార్ట్ అంటే 6 months కింద తను రాదు. చూడండి అమ్మా, బెంగళూరు నుంచి వచ్చింది అమ్మాయి, చక్కగా తెలుగు మాట్లాడుతుంది, తమిళ్ మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఒక సినిమాతోనే అద్భుతంగా తెలుగు నేర్చేసుకుంది. మన భాష మీద రెస్పెక్ట్. నంబ హుడిగా నీకు వచ్చా? నీకు కొంచెం నేను ఒక్క ముక్కే నేర్చుకున్నా. నంబ హుడిగా అనేది బాగా గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత అడుగు ఒక్క ముక్క డైలాగ్ చెప్తాను అమ్మాయికి. ఏది? ఏదైనా చెప్తా. చెప్పరా? ತೇಡ ರಾಯದ್ರೋಹಿ ಕನ್ನಡ ಪೇಪರಲ್ಲಿ ಊಟ ಕಟ್ಟಿದ್ಯಾ ತಿಂದ ಮೇಲೆ ಪೇಪರ್ ಏನ್ ಮಾಡ್ತಾರೋ ಗೊತ್ತಾ ಕೈ ಒರೆಸ್ಕೊಂಡು ಕಾರ್ಪೊರೇಷನ್ ತೊಟ್ಟಿಗೆ ಹಾಕ್ತಾರೆ ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ ಬೇಕಪ್ಪ ಯಾರು ಗೊತ್ತಾ ಕರೆಕ್ಟೇನಾ 80% ಕರೆಕ್ಟ್ లేకపోతే సార్ లాగా ఎంత చాట్ లాంగ్వేజ్ మాట్లాడతారా కరెక్టేనా నాకు కొద్దిగా వచ్చు ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು బట్ అండర్స్టాండ్ బాగా వచ్చు అంత బాగా వచ్చు మలయాళం మాట్లాడతారా నువ్వు నేను ఎందుకు చెప్పింది నీకు రాదు నాకు వచ్చు తెలుగు వచ్చు మలయాళం నాకు వచ్చు నువ్వు మలయాళం చెప్పు ఒకసారి ഒരു കാര്യം പക്ഷേ ఇంత జూమాని జింజుప్రాయని సరస్వతి అర్థం కాలేదు కానీ వాళ్ళు వెళ్ళి చెప్పారు సూపర్ బా పిన్నే పక్షే అంటే బాబు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో అని ఆ తర్వాత డైలాగ్ చెప్పా నేను పిన్ని పక్షి అంటే పిన్ని పక్కకి జరుగన్నట్టు అనిపించింది పిన్ని కొంచెం పక్కకి జరిగేదే కాదు సో ఇప్పుడు ఎన్ని లాంగ్వేజ్ లైక్ చేసావు తను ఇంకోటి ఏంటంటే సార్ తన రికార్డ్ ఏంటంటే తనకి ఆల్ టైమ్ రికార్డ్ అనుకుంటా తను చేసిన ఫస్ట్ అంటే డెబ్యూ ఫిల్మ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇస్ అ హిట్ ఫస్ట్ సో మొన్న చాలా ఫీల్ అయింది అంటే లైక్ యూనో మన డిమానిటైజేషన్ ఇవన్నీ డబ్బులు సరిగ్గా లేవు నేను తెలుగులో ఫస్ట్ ఎంటర్ అవుతున్నా నా రికార్డ్ ఏమైనా దొబ్బుద్దా అని చెప్పి చాలా ఫీల్ అయింది చాలా స్ట్రెస్ అయిపోయింది మామూలుగా లేదు బికాజ్ మంచి లెగ్ సూపర్ లెగ్ గోల్డెన్ లెగ్ హ్యాండ్ నేను లెగ్ గురించి అడిగితే నువ్వు హ్యాండ్ కూడా చెప్పేది కాదండి అంటే దొరికింది బాబు 1 సెకండ్ ఏంటిది ఆల్ కెమెరాస్ ఫోకస్ హియర్ ఇది మచ్చ మచ్చ అది మచ్చ కదా టాటూ ఉంటుంది అది కూడా మచ్చ ఆ టాటూ లెగ్ బటర్ఫ్లై ఓకే బ్యూటిఫుల్ ఫ్లై ఓకే సో మన గెస్ట్ కి ఏదైనా అదే ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ ఏం తీసుకుంటారు సినిమాకి మా సాఫ్ట్ క్యారెక్టర్ సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఏం తీసుకుంటారు 40 lakhs డబ్బులు కాదండి జ్యూస్ ఓహో కోకోనట్ వాటర్ ఐ విల్ బ్రింగ్ కోకోనట్ థాంక్యూ నాకు కోకోనట్ ఐ షేర్ మనకు తెలుసు కదా బావా ఒక వార్నింగ్ ఇచ్చింది ఎక్కువ నందితో తను ఊరికనే మాట్లాడకు అటు తిరక్కు అర్థమైంది కదా నేను బయటికి వెళ్తున్నా ఆల్ సెక్యూరిటీ కెమెరాస్ ఆన్ నేను చూసుకుంటా ప్రశాంతంగా ఉంది లేకపోతే ఇన్ఫర్మేషన్ చంపేస్తున్నాడు గూగుల్ కన్నా దారుణంగా ఉన్నాడు మనోడు హీరోగా ఎన్నో సినిమా ఇది నీకు హీరో 13 ఫిల్మ్స్ 13వ సినిమా నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నావు సార్ నెక్స్ట్ మన స్వామిరారాతో నా కెరీర్ ని మార్చిన సుధీర్ వర్మ ఉన్నాడు కదా మేము ఇద్దరు కలిసి మళ్ళీ సినిమా చేస్తాం చంద్రమోహన్ రెడ్డి అండ్ సుధీర్ వర్మ
సుధీర్ వర్మ, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ నీకు? ఇద్దరు నా హార్ట్ సార్, ఇద్దరు నా ఒకటే హార్ట్ ఉంది కానీ ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మీ ముగ్గురు రూమ్మేట్స్ కదా? రూమ్మేట్స్ అంటే రూమ్మేట్స్ లాంటిది సార్. అంటే సుధీర్ రూమ్ ఉండేది, మేము వెళ్ళి అప్పుడప్పుడు పడుకునే వాళ్ళం అక్కడ. సో అంటే సుధీర్ అంటే మీ ముగ్గురులో ఒక అండర్స్టాండింగ్ ఏదో వచ్చిందంట కదా అప్పట్లో, ఏంటది? లేదండి, మీకు తెలిసే ఉంటది. నాకు తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము అందరం ట్రై చేస్తున్నాం, స్ట్రగుల్ అవుతున్నాం. ఒకవేళ నువ్వు ముందు డైరెక్టర్ అవుతే మమ్మల్ని పైకి తీసుకురావాలి, నేను ముందు హీరో అవుతే నేను మిమ్మల్ని పైకి తీసుకొస్తాను. ఇలా డీల్ ముందు సెట్ చేసుకున్నాం అనమాట. సో నేను ముందే లక్కీగా హ్యాపీ డేస్ రావడం, శేఖర్ కమలా గారు నాకు దేవుడిలో వచ్చి నాకు అవకాశం ఇవ్వడం. అండ్ నిజంగా ఓ మై గాడ్, ఇది ఎక్కడ దొరికింది సార్ మీకు? ఫేస్బుక్ నుంచి డిలీట్ చేస్తాను మేము, మీకు మళ్ళీ దొరికింది. ఎందుకు చేస్తా డిలీట్? అంటే నేను మరి కుఫ్లీలో ఉన్నాను అక్కడ, దాంట్లో లేతగా ఉన్నాను. అవును సార్, నేను అప్పుడు 18 అనుకుంటా సార్, అది 18 years 17 years. అక్కడ చందు మొండేటి కార్తికేయ తీసాడు, కార్తికేయ ప్రేమ కూడా మన తీసాడు. నేను ఇది సుధీర్ వర్మ ఇంకా లేతగా ఉన్నాడు. నందిత, ఫ్యాషన్ మూవీ హిందీ సినిమా 300 times చూసాడు. అతను గూగుల్లో ఉంటాడు, ఆ గూగుల్ కనిపెట్టింది నేను. ఎందుకు 300? అంటే జనరల్గా మనం 2-3 సార్లు మహా అయితే ఒక 10 times చూస్తాం. ఆ ఫ్యాషన్ అనే సినిమా 300 సార్లు ఈ అమ్మాయి చూసింది. ఎందుకు? ఏం నచ్చింది దాంట్లో? ఎవరు నచ్చారు దాంట్లో? Both sir, Priyanka Chopra and Kangana, and we can relate to that cinema. Basically artist or model can relate to that cinema. Sometimes nenu loga untanu kada, aa time lo nenu adi chustanu. Acha, whatever the struggle comes or whatever we face in life, again profession it will not leave our hand. So fashion movie chuste naku oka inspiration vastundi. Again I'll start reworking in my career. Super. And tanu fashion 300 సార్లు చూసింది. నిఖిల్ వెంకీ అనే సినిమా 100 సార్లు చూసి ఉంటాడు. నిజం సార్, నిజం, సూపర్. రవితేజని బాగా ఫాలో అవుతా కదా? ఇష్టం సార్ నాకు రవితేజ గారు. అంటే ఆయన టైమింగ్ నెక్స్ట్ లెవెల్ టైమింగ్ సార్. అది జనరల్ గా ఇమిటేట్ చేస్తావా? అంటే ప్రతి వెంకీలో డైలాగులు ఉంటాయి కదా. స్కార్పియో మీద మీ అభిప్రాయం ఏంటంటే? స్కార్పియో దాన్ని ఉంది బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికపట్ట అలా అనేసరికి పక్కన బ్రహ్మానందం గారు, రే అమ్మాయి అడిగింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అంటే స్కార్పియో బండి గురించే కదా అంటే భలే ఉంటుందండి. సో బాత్రూంలోకి వెళ్ళి అలా కుట్టుకొని, రే వాళ్ళంటే ఇంగ్లీష్లో పుట్టారు, ఇంగ్లీష్లో పెరిగారు, నువ్వేంట్రా కదా నీకు జన్మలో పేరు అవదు పా అంటాడు. సో ఐ లవ్ హిమ్. ఓకే, సో కార్తికేయ సినిమా చేస్తున్నప్పుడు, మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్ లోపలికి పాము వస్తే సినిమా హిట్ అని అనుకున్నారట, నిజమేనది? వచ్చిందా సార్? అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ లోనే అలా అనుకున్నాం అనమాట, ఇది పాము బేస్ సినిమా, పాముతో పాటు ఉన్న సినిమాలు మాక్సిమం హిట్ అయ్యాయి, నిజంగా మన సినిమాలో నిజం పాము వస్తే హిట్ అని. ఆ టైంలో ఒక పాము వచ్చి పడింది సార్. ఎక్కడి నుంచి? రూఫ్ నుంచి పడింది. మాకు అసలు అర్థం కాల, పాము వచ్చిందంటే అందరు పారిపోవాలి, మేము అటువైపు పరిగెత్తాం, వచ్చిందంట వచ్చిందంట పాము వచ్చిందంట అని చెప్పి పాము దగ్గరికి వెళ్ళి అది చూస్తే అదంతా రా డాన్స్ రా ఉంది. అది దాని వీడియోలు తీసి ఎస్ మన సినిమా హిట్ 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 అని సినిమా హిట్ అయింది సార్. కార్తికేయ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ ఉంటుంది. స్క్రిప్ట్ లోనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నందిత, పిక్ చూపిస్తారు, దానికి సమాధానం చెప్పాలి. పిక్ ప్లీజ్. నిఖిల్. అది నేనే సార్, నేనే. అది నా లారీ, నా కోతి బొమ్మ, మా మమ్మీ. యా, సో నా కోతి బొమ్మ చాలా ఇష్టం. అవి ఉన్నాయి ఎప్పుడు? ఉన్నాయి సార్, ఉన్నాయి. కోతి బొమ్మ దాచుకున్నావు? ఉన్నాయి. లారీ ఇద్దామని. లారీ ఎవరు వెళ్ళింది? లారీ తెలియదండి, టైర్లు మొత్తం పీకేసి ఎప్పుడో. కానీ దట్ ఇస్ మై ఫేవరెట్ డాల్. అండ్ డైరీ మిల్క్ చాలా ఇష్టం నాకు, చాక్లెట్లు. సో ఎక్కడ ఇది ఫోటో? ఇది మా హోల్ ఫ్యామిలీ అండి. కింద మా చెల్లి పెళ్లి అప్పుడు మీరు కూడా వచ్చారు. ఇప్పుడు సో లైక్ మా కొండయ్య గారు, మా మామయ్య గారు, మా బావ గారు, మా అత్తయ్య గారు. దిస్ ఇస్ మై మామ్ అండ్ డాడ్. సో పెళ్ళప్పుడు అది పైన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళినప్పుడు. సో ఆవిడేనా హీరోయిన్ గా మిస్ అయింది? కాదు, హీరోయిన్ కాదు, చైల్డ్ యాక్టర్ అండి. ఓకే, నేను కాదు. తనకి సెంటిమెంట్
ఏంటంటే ఏదైనా ఒక సినిమా ముందు కానీ లేకపోతే తర్వాత రిలీజ్ అయిన తర్వాత కానీ వెళ్ళి గుండు చేయటం అనేది తనకి ఇష్టం కదా. అంటే నేను వెంకటేశ్వర స్వామి గారికి చాలా నమ్ముతాను సార్, బాగా నమ్ముతాను సార్. ఆ దేవుడు బాగా నమ్ముతావు. అవును సార్. మన కార్తికేయ డైరెక్టర్ ఓకే చందు మండేటి. సో ఇద్దరం కలిసి వెళ్ళి సెల్ఫీ దిగి పెట్టాం. కానీ ఇది ఎక్కడ సార్ ఈ షో ఏంటి సార్ ఇంత క్రేజీగా ఉంది. అది డిస్కో అనే సినిమాలో అప్పుడు ఇంకా నేను ఇంకా బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేయలేదు. ఇది కార్తికేయ లుక్ సార్. ఓకే కార్తికేయ సినిమా ఆల్మోస్ట్ 10 కిలోలు పెంచాను. అంటే నేను 72 ఉండేవాడిని, స్వామిరారాకి 82 సార్ అది. సో ఫుల్ షర్ట్ వేసుకుంటే మస్కులర్ గా ఉండాలి అండ్ నేను కొంచెం 6 ప్యాక్ జస్ట్ బాడీ 6 ప్యాక్ అలాంటిది ఏం లేదు, జస్ట్ అంటే నీట్ గా ఉండాలి అండ్ ఆ పాము ఆ ధైర్యం అంతా కనబడాలి త్రూ ద బాడీ లాంగ్వేజ్ అని చెప్పి. ఓకే జనరల్ గా ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు సరే ఏమన్నా కార్లా ఎన్ని ఉండడానికి బైక్ లా అలా అడిగారు? కాదు మామూలుగా అంటే అమ్మాయి ఏమనుకోదు నేను చెప్పి అమ్మాయి కూడా ఏంటి సార్ మమ్మీ అనుకుంటది. వెల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు సార్, అలా అని చెప్పేసి రొమాంటిక్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది చాలా జరగలేదు సార్. ఎందుకంటే టైం ఉండదు. ఒక అమ్మాయి తెలిసిన తర్వాత నెక్స్ట్ కొంచెం పరిచయం అయ్యి వాళ్ళతో డేట్కి వెళ్ళాలంటే ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు నేను ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అని అడిగాను తప్ప ఎందుకు మా తాత పెద్ద స్టోరీ చేస్తాను. అంటే లైక్ మన పాపులేషన్ లో 50% అమ్మాయిలండి. నాకు అమ్మాయిల అబ్బాయిల డిఫరెన్షియేషన్ లేదు. నాకు గర్ల్స్ చాలా మంది ఫ్రెండ్స్, కానీ రొమాంటిక్ రిలేషన్షిప్స్ మాత్రం అసలు ఆల్మోస్ట్ జీరో అండి. నేను చెప్తున్నాను నిజమే. ఇంకా 21 years సినిమాకి వచ్చాను, ఇంకేమంటది అంత లవ్వు పువ్వు. నాకు లవ్ లో పడాలని ఉంది. నెక్స్ట్ మేబీ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి ప్లాన్ చేద్దాం. బాగా కవర్ చేశాడు కదా. నందిత శ్వేతది కూడా ఇమేజెస్ ఇవ్వండి ఒకసారి. This is my first Tamil movie. తమిళ మూవీ ఏంటిది? ఏం పేరు? Attakatti. అత్తేకత్తే. Attakatti. Attakatti means dummy knife. అట్టకత్తి. ఓకే డమ్మీ నైఫ్. డమ్మీ నైఫ్ ఏంటంటే వాళ్ళు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్, కాలేజ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్, తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్ అలాగే ఉంటారు మూవీలో. ఏమీ సెట్ అవ్వద్దు. మొత్తం ముగ్గురు 4 ఏం చేసుకుంటారు? తెలుగులో చేస్తారు దీన్ని. తెలుగులో అది కానీ చేస్తాను, నేను చేస్తా ఫ్రీగా. నలుగురు కదా. మూవీలో నన్ను స్కూల్లో లవ్ చేస్తారు, తర్వాత నేను కాలేజ్ లో వస్తాను, కాలేజ్ లో లవ్ చేస్తారు, నేను క్లైమాక్స్ లో అన్నా అని చెప్తాను. వద్దండి మనకి ఇలాంటి నీకు నువ్వు చేసే. ఓకే మా సెక్యూరిటీ జ్యూసులని వెళ్ళాడు, రాలేదండి. రే బంతి థ్యాంక్ యూ భయ్యా, చాలా మంచి బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇచ్చేస్తారేంటి? కాదురా జ్యూస్ నువ్వు తయారు చేస్తున్నావా లేకపోతే ఏంటి? ఎలాగా? వాళ్ళు తయారు చేస్తారు, నేను మోసుకొస్తా. ఓహో అక్కింటి నుంచి పంపించింది కదా. ఓ అవునా? నీకు కాదులే, వాళ్ళ కోసం. భయ్యా ఈ జ్యూసులు తెచ్చా, కాకపోతే దీనికి ఒక ట్రిక్ ఉంది. ఈ జ్యూసులు తాగాలంటే మీరు కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేయాలి. ఎర్రది పట్టుకుంటే మీకు కోపం వచ్చిన గాసిప్, ఏదైనా గాసిప్ని మీకు బాగా కోపం వచ్చింది. ఇది పట్టుకుంటే మీకు నిని చిన్న రొమాంటిక్ ఫీలింగ్ వచ్చింది, సిగ్గుపడింది, అలా ఆల్రెడీ పడిపోతున్నాడు, అన్ని మొత్తం అయ్యే ఉన్నట్టుంది. ఇదేంటంటే సెంటర్ది కామెడీ చూడంగానే అని. ఇంకోటి తెలుసా, ఈ మధ్య ఎవరు చూసిన వీళ్ళంతా ఉన్నారు వచ్చారు అనుకునేంటి, అవి నమ్మడానికి అయ్యిందానికి వచ్చారు. అవునా? అంతేనా? అది వచ్చేసా సిప్పు చేస్తూ గాసిప్ గురించి మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి. ఆగండి, ఇస్తున్నాం కదా, ముందుకు పెడుతున్నాం. ఆగండి, ఇక్కడుందా? జాగ్రత్తగా చూసి ముందు పెడతా దేహందాని వెనక పెట్టింది దూరంగా. కావాల్సి ఇచ్చారు కదా ఇది, నాకు కావాల్సి ఇచ్చారు కదా నాకు ఇది. నేను ఇంత తెలివిగా ఇదే తీసుకున్నానండి. ఏంటది? రొమాన్స్ అంట సార్. రొమాంటిక్ గా ఉంది ఇది. పాలు కాదు కాదు, నువ్వు సిప్ చేసి ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాడు సార్?
రాఘవేంద్ర గారి సినిమాలు ఇస్తారు చూడు హీరోయిన్స్ అలా ఇచ్చావు. వాళ్ళు సరే రొమాన్స్ ఎప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు బాగుంటాయి. సో ఏంటి ఇప్పుడు రొమాంటిక్ గాసిప్ చెప్పాలి. రొమాంటిక్ గాసిప్ మీ మీద వచ్చిన గాసిప్ మీద మీరు చిన్న సిగ్గుపడి రొమాంటిక్ గా ఫీల్ అయింది అబ్బా అని. నాకు అబ్బా అని ఫీల్ అవ్వలేదు కానీ అబ్బా అని ఫీల్ అయింది మాత్రం అవుతుంది. అంటే ఏం లేదు, అంటే ఏమవుతుందంటే హీరోస్ ఎప్పుడన్నా ఒక హీరోయిన్ తో 2 సినిమాలు చేసేసరికి గాసిప్ వచ్చేస్తుంది. అంటే ఏమి లేకుండా నాకు అనిపిస్తుంది. నిజం సార్, అది అర్థమైంది. స్వాతితో నాకు ఎందుకు ప్రొడ్యూసర్ ఎందుకు కాస్ట్ చేస్తాడు? అసలు హీరోయిన్స్ లో అసలు నాకు చాయిసే లేదు. హీరోయిన్ సెలెక్షన్ ఈ అమ్మాయి సెలెక్షన్ లో కానీ నాకు చాయిస్ లేదు. వచ్చింది వండర్ఫుల్. ఇదిగో ఇక్కడ ఇలాగే గాసిప్లు స్టార్ట్ అయ్యాయి. సౌమిరారా సినిమా సార్ సూపర్ హిట్ అయింది. దాని తర్వాత కార్తికేయ సినిమా కూడా మా ప్రొడ్యూసర్ అడిగారు. ఇది సినిమాలోనా లేకపోతే మామూలుగా? ఇది సినిమా సార్. అదేంటి ఒక్కసారి డ్రెస్ సినిమాలో లేదు అసలు. అదేంటి ఒక్కసారి సినిమా పాట పోయా అందరు మీకు తెలుసు కదా సినిమా కదా. ఓకే, సో ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సార్ మీరు స్వాతిని నెక్స్ట్ సినిమా కూడా అడగాలండి, మనకు బిజినెస్ బాగొద్దని చెప్పారు. నేను స్వాతికి ఫోన్ చేసి ఇలా కథ ఉంది అంటే చేద్దామా ఇది అన్నట్టు మాట్లాడింది. కథ ఉన్న తర్వాత ఒప్పుకుంది. సో అంతే. బ్రేకింగ్ న్యూస్, నెక్స్ట్ సినిమా కూడా స్వాతిని పెట్టుకుంటే ఇంకా బాగా బిజినెస్ అవుతుందని సార్ నిజంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఈ షో ద్వారా నేను చెప్తున్నాను, నేను స్వాతి కలిసి ప్రమోషన్ కి ఒకసారి బయటకు వెళ్ళండి. అంటే దట్ ఈస్ ఓన్లీ టైం. నేను చందుమొండెడ్డి కూడా ఉన్నాడు, కలిసి పిజ్జా తిన్నాం. దట్ ఈస్ ఓన్లీ టైం నేను అందరం బయటకు వెళ్ళాం. కానీ గాసిప్లు క్రియేట్ చేస్తారు సరదా కోసం. అలా వచ్చింది. స్వాతి అన్న అమ్మాయి షీఈస్ వెరీ వెరీ నైస్. తను పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోద్ది. నేను వెరీ 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 నైస్. అదే ఏమవుతుంది చూసారా, పిజ్జా తింటే ఏమైద్ది పొద్దున్న అయిద్ది. అది కాదు, బేసిక్లీ నాకు కొంచెం రొమాంటిక్ లింక్ అప్ ఉన్నది తను ఒకటే. బట్ షీఈస్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ చాలా మంచి అమ్మాయి అండ్ వెరీ పద్ధతి అండ్ పేరెంట్స్ అండ్ భయం ఉన్న అమ్మాయి. ఓకే, పర్లేదు. మీకు ఎప్పుడన్నా ఏదైనా సిచ్యువేషన్ లో హీరో రొమాంటిక్ గా అనిపించాడా? నాకు అసలే ఏ మూవీలో రొమాన్సే లేదు. బ్రేకింగ్ న్యూస్, నందితకి రొమాన్సే తెలియదంట. తెలియదు మూవీలో లేదు. ఒక్క నిమిషం తీసుకెళ్తారు రొమాన్స్ తెలుసంట. మూవీలో లేదు. మూవీలో ఓకే. సో జనరల్ గా ఇప్పుడు అలాంటిది ఏమైనా వస్తే రొమాన్స్ సీన్ చేస్తావా? లేదు, నాకు అందరూ లైక్ మై ఫ్రెండ్స్ ఎవ్రీబడి ట్రీట్ మీ లైక్ అ బాయ్. సో బ్రేకింగ్ న్యూస్. ఇంకోటి నేను యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్పాలంటే రొమాంటిక్ సీన్ చేయాలంటే నాకు చాలా భయం సార్. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో నేను హెబా పటేల్ కిస్సింగ్ సీన్ చేయాలి. సో ఆ కిస్సింగ్ సీన్ చేద్దామని చెప్తే మంచిగా హెబా మొత్తం చూయింగ్ వేసుకొని రెడీ అయిపోయింది. నేను హెబ్బా నో హెబ్బా అన్న నిజం. సో ఆ కిస్ సీన్ చేసింది ఇట్స్ అ ఫేక్ కిస్ సీన్. ఎందుకంటే మామ్ కి నేను ప్రామిస్ చేసింది ఒకటే సార్, లైఫ్ లో నేను ఏ రోజు కిస్ సీన్ చేయను సినిమాలో. ఎవరు మామకి? బ్రేకింగ్ న్యూస్, హెబ్బా ఎస్ అంటే అంటే షీఈ్ వెరీ ప్రొఫెషనల్. కానీ అందరు అన్నారు ఏంటి సార్ ఇది మరీ తప్పు ఇది మీరు ఇలా. కానీ నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపించింది ఒక్క కండిషన్ పెట్టి సార్ మమ్మీని, లిప్ లాక్ పెట్టద్దని. మిగతా అన్ని చేయమన్నారా? అంతేగా మరి చెప్పాలా బా. బ్రేకింగ్ న్యూస్, సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ లిప్ లాక్లు పెట్టద్దని. ఏదైనా ఓకే. బట్ అందుకే ఆ సినిమాలో కూడా భయం వేసింది. ఎందుకంటే ఆ పాయింట్ లో వి నీడ్ దట్ ఇంటిమసీ వచ్చింది సార్. వితౌట్ అంటే వల్గారిటీ కాకుండా నీట్ గా. తాజా వార్త, వార్తలు లేవు బాసు, నువ్వు ఆప్ బాసు, నాకు వణుకుతుంది లోపల. అడగండి సార్, హీరోయిన్ అడగండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఇందులో నాకు గాసిపే లేదండి. అదే అందు గురించే మేము క్రియేట్ చేస్తాగా. ఉందా? నేను ఎందుకు తీసుకున్నా? తాగుతున్నాగా, నువ్వు తాగు. కళ్ళు మూసుకొని తీసుకోండి. నేను రానా? నేను వాళ్ళది ఇస్తా, మీరే ఇస్తారా? మీ ఇష్టం. ఇదే గాసిప్ రాసుకోండి. నో చీటింగ్, నో చీటింగ్. పోతుంది మరి వేస్ట్. ఓకే, చూశారుగా వీడియోతో సహా వాళ్ళిద్దరు ఆటలు. కోపం యాంగర్ ఏంటి అంటే ఎప్పుడైనా వచ్చిందా? అసలు నాకు ఫస్ట్ ఓన్ గాసిప్ రాలేదు. సో రాలేదు కాబట్టి కోపం రాదు. కోపమే రాదు. నువ్వు తమిళ సినిమాలు చేస్తున్నప్పుడు తెలుగు సినిమాలు ఆఫర్ వస్తే చేయను అని చెప్పావంట కదా, తెలుగు సినిమాలో యాక్ట్ చేయను చెప్పావంట. లేదు. షూర్? షూర్, వెరీ షూర్. ఓకే, వెరీ వెరీ షూర్. ఎందుకంటే తెలుగు మూవీస్ స్క్రిప్ట్ నాకు చాలా ద క్యారెక్టర్స్ ఐ ఫెల్ట్ వెరీ నార్మల్ వెన్ ఐ వాస్ డూయింగ్ తమిళ్ మూవీస్. అండ్ కంటిన్యూస్ గా ఒక మూవీ షూటింగ్ లో ఉంటే 3 మూవీస్ సైన్ చేస్తాను. అలా
కంటిన్యూస్గా షూట్. సో బట్ 2016 and 17లో నాకు డెఫినెట్గా తెలుగు మూవీ చేయాలని డిసైడ్ చేశాను. సో ఐ హ్యాడ్ అ ఫ్రీ డేట్స్, ఐ వాంటెడ్ టు డూ తెలుగు మూవీ. సో అందుకే ఐ టుక్ అప్ తెలుగు. అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్ తర్వాత ఆల్మోస్ట్ 2-3-4 ప్రాజెక్ట్స్ డ్రాప్ చేశాను తమిళ్లో, తెలుగు మూవీ చేయాలి అని. ఈ మధ్య ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మెల్యేలకి 6S ఇస్తున్నాం ఐఫోన్లు అని చెప్తే అవి వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, అదేదో పేదలకు హెల్ప్ చేయని ట్వీట్ చేసావంట. ఎగ్జాక్ట్ అవసరం అండి, ఎందుకంటే ప్రతి సిటిజన్ హెస్ గాట్ రెస్పాన్సిబిలిటీ. మనం ఓట్ వేసిన దాని వరకే మనది రెస్పాన్సిబిలిటీ కాదు, ఆఫ్టర్ దట్ ఆల్సో వీ హావ్ టు బి రెస్పాన్సిబుల్ సిటిజన్. అండ్ నాకు అనిపించింది అంతా నేను ట్విట్టర్లో చెప్తాను, బికాస్ దట్ ఇస్ మై ప్లాట్ఫామ్. డెమోక్రసీ అన్నప్పుడు వీ కెన్ స్పీక్ వాట్ ఎవర్ వీ వాంట్ టు. అండ్ డెఫినెట్లీ పేదలు చాలా సఫర్ అవుతున్నప్పుడు నేను ఐ డూ లాట్ ఆఫ్ చారిటీ సార్. నేను చిన్నపిల్లలకి లైక్ ఎడ్యుకేషన్కి నేను ఐ కీప్ స్టడీయింగ్ మనీ, లైక్ ఒక 30-40 కిడ్స్కి నేను ఐ కీప్ హెల్పింగ్ దెమ్ అవుట్. సో అలాగే నా స్తోమత పట్టి. సో గవర్నమెంట్ అంత డబ్బులు ఉన్నప్పుడు పిల్లలు అందరూ అక్కడ ఎడ్యుకేషన్ లేకుండా ఫుడ్ లేకుండా ఉన్నప్పుడు ఐఫోన్ తీసుకోవడం అనేది నేను ఐఫోన్ వాడను, నాకు ఎందుకంటే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది. సో ఐ ఓన్లీ యూజ్ అ నార్మల్ ఫోన్. సో అలాంటి టైంలో ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్ సోషల్. నిజమే కదా, పీపుల్ డబ్బుని అలా మిస్యూజ్ చేయకూడదు. నేను కొన్ని సింగిల్ లైన్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పాను సార్. డ్రైవింగ్ అంటే ఏంటి సార్? లాంగ్ డ్రైవ్స్కి రిలాక్సేషన్ ఫర్ మీ రిలాక్సేషన్. రవితేజ బెస్ట్ యాక్టర్, మోస్ట్ ఎంటర్టైనింగ్ బెస్ట్ యాక్టర్. పబ్బు ఒకప్పుడు లవ్, కానీ నాకు తెలిసి టైం వేస్ట్. డ్యాన్స్, ప్యాషన్స్, జర్నీ, ఎక్స్ప్లోరింగ్ లైఫ్. లైఫ్ ఇస్ జర్నీ, లైఫ్ ఒక జర్నీ. క్రికెట్, హాబీ. గోలీ సోడా చిన్నప్పుడు తాగేవాడిని, ఇప్పుడు అది డిఫరెంట్. చికెన్ లేకపోతే ముద్ద దిగదు, రోజు అవసరం. డైలీ అడిక్టెడ్. 1000 నోట్ తీసేయడం అన్నది మంచిది, జనాలు కష్టాలు లేకుండా తీసేసి ఇంకా బాగుండేది. 2000 నోటు చిల్లర దొరకట్లా. కిస్ విత్ లవ్ ఉంటే కరెక్ట్. సూపర్. బా ఆమెనేం అడగవా? ఎవరిని? నేను పర్మిషన్ ఇచ్చాను, అక్క చెప్పను సార్. నా బదులు నువ్వే అడుగు అమ్మాయిని అడగాలంటే. ఫస్ట్ కిస్ నాట్ రిమెంబర్. అన్ని కిస్సులు పెట్టేసిన బా. బ్రేకింగ్ న్యూస్, మొదటి కిస్సే గుర్తు లేదంటున్న నందిత శ్వేత. ఐటమ్స్ ఐఎమ్ జెన్యూన్. చికెన్ తిన్నది. చికెన్ when I was in 9th standard. నేను బేసికలీ వెజిటేరియన్ ఫ్యామిలీ అండి, తెలీదు ఫ్రెండ్స్ అలాగే ఇచ్చారు నగ్గెట్స్ లాగా, నేను తిన్నాను. బ్రేకింగ్ న్యూస్, వెజిటేరియన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి చికెన్ తిన్న నందిత ఇప్పుడు చాలా బాగా తింటాను. అంటే ఇప్పుడు వద్దులే బా, బాధపడుతుంది, అర్థమైంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చిన్న సరదా మా బావతో ఒక గేమ్. నాకు గేమ్స్ ఇష్టం. ఎంతసేపు అంటే మనం ఎంతసేపు సరదాగా మాట్లాడేసుకున్నాం, సరదాగా కబుర్లు కూడా అక్కడ ఇక్కడ అక్కడి నుంచి మీ దగ్గర నుంచి కూడా వచ్చింది. సో మరి మా ఆడియన్స్ లో ఎవరో ప్లీజ్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. రెడీ? హాయ్ సార్, నా పేరు వెంకట్. హాయ్ బ్రో. సో మీరు పవన్ కళ్యాణ్ మూవీస్ లో మీరు ఏదైనా చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు సార్? పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీమేక్ చేయాలనుకుంటే మీరేం చేయాలనుకుంటే? ఏ రీమేక్ చేయనండి, ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనే చేయగలుగుతారు. సో నేను చేస్తే అవి జనాలు కొడతారు. సో బట్ నాకు ఖుషి అనే సినిమా చాలా ఇష్టం. సో ఖుషి లాంటి సినిమా చేద్దామని నాకు చాలా ఉంది. బట్ అయినా అలా ఖుషి అని కాదు, ఖుషి లాంటి సినిమా. ఖుషి లాంటి సినిమా. సో అలాంటి స్టోరీ వస్తే కంపల్సరీ బా వెంటనే దూకి క్యూట్ లవ్ స్టోరీ. బట్ నాకు తెలిసి ఖుషి అనే సినిమా కూడా ఎక్కువ శాతం ఆడింది పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో ఆడింది. సో ఆ స్టైల్ చేయడం కష్టం. బట్ లేదనుకుంటున్నారు అలాంటి స్టైల్? డెఫినెట్లీ లేదనుకుంటాను. ఎక్కడికి పోతావు చిన్నవాడు, ఆల్ హీరోయిన్స్ డూ దట్. మా ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో కూడా ఒక ట్రేడ్ మార్క్ స్టైల్ మెయింటైన్ చేయాలి హీరోయిన్, ముగ్గురు హీరోయిన్స్. సో ఏం చేసామంటే కళ్యాణ్ గారు ఇలా అంటారు కదా, సో చూసాను, పెట్టాం. చూసారు కదా? బ్రేకింగ్ న్యూస్, ఖుషిని రీమేక్ చేస్తానంటున్నా నిఖిల్. థ్యాంక్ యూ సార్. అసలు సంబంధం లేదు బాస్. సార్ తమ్ముడు సినిమాలో మీరు దిగదిగిత అనే డ్యాన్స్ ఉంది కదా, ఆ స్టెప్ అంటే మీకు చాలా ఇష్టం అని విన్నాం మేము. మా కోసం ఒక్కసారి ఆ స్టెప్ మీరు వేయాలని అంటున్నాం. సూపర్ డాన్స్ నాకు ఇష్టం. అంటే ఆ టైంలో ఆంధ్ర స్టూడెంట్ అంటే ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ గారు చూపించారు. సో ఆ సాంగ్ ప్లే చేస్తే నా ఫేవరెట్ స్టెప్ ఒకసారి.
స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చెదిరిన కాఫీ కొంత ఎవరు అనుకోనంత ఇంతకు ఉంటే చెత్త దిగి దిగి తాకి తాకి దిగి దిగి తాకి తాకి తా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చెదిరిన కాఫీ కొంత ఎవరు అనుకోనంత ఇంతగా ఉంటే చల్తా హే లవ్లీ గర్ల్స్ ఏ మా టార్గెట్ మిస్ క్యాంపున్నా వి డోంట్ కేర్ అంటే పవన్ కళ్యాణ్ పవర్ ఏం చేశారంటే ఈ యొక్క అది మూమెంట్ ఆ హెయిర్ ఫ్లఫ్ తోటి ఆ గాగుల్స్ పెట్టుకొని వదిలిపోయి సో నేనేంటంటే అది ప్రతిసారి గాగుల్స్ చేసుకొని ఏసోలా పెట్టుకొని చేసేవాడిని సో ఇప్పుడు బా సరదాగా ఒక గేమ్ ఆడదాం యా సో ఏంటంటే నిఖిల్ వెరీ గుడ్ సో అన్ని విషయాలు మనం షేర్ చేసుకున్నాం మనం ఇప్పుడు విషయాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఒక గేమ్ ఆడతాం చిన్న గేమ్ పెద్దది కాదు ఓకే తీసుకో ఏంట్రా సెటప్ ఏంటి గ్లాసులు ప్లేట్లు గొట్టం తినడానికి తాగడానికి కాదు బా మనోడు చాలా బ్యాలెన్స్ కదా అందు గురించి అక్కడున్న 5 గ్లాసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఎలాగా మీరు కాదు వాళ్ళిద్దరే పెట్టాలి ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఇప్పుడు క్లాసులు పెట్టడం చాలా ఈజీ కదా మాకు తెలుసండి సింపుల్ గా మీరు సంకలు పెట్టుకుని వెళ్ళెట్టేస్తారు అలా కాదు అదొక కర్ర ఉందా దాని మీద ప్లేట్ పెట్టి ప్లేట్ మీద గ్లాస్ పెట్టి అంత బ్యాలెన్స్ గా వెళ్ళి అక్కడ 2 తీసి పెట్టి మళ్ళొచ్చి ఫస్ట్ 5 గ్లాసులు ఎవరు పెడతారో దోస్ ఆర్ ది విన్నర్స్. విన్నర్స్ కి నేను వచ్చేస్తా ఇంటికి. అయితే పని చేయి, అయితే నువ్వు నిఖిల్ వైపు ఉండు, నేను నందిత వైపు ఉంటా. మా బస్తీ రెడీ రెడీ బస్తీ మే సవాల్. బస్తీ మే సవాల్. ఫస్ట్ హీరో గారి రెడీ స్టార్ట్. నిఖిల్ భయ్యా బేగంపేట పవన్ చూపియాలి. సబ్బాష్ ప్లేట్తో సహా పెట్టాలి. ప్లేట్లు ఉన్నాయి. నాకు నేనే దొరకనట్టు స్పీడ్ పెంచి దూకుతున్నా మళ్ళీ 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 యాక్సలరేటర్ ఫుల్ రైజు రేసు గుర్ర మళ్ళీ నిన్ను చేరుకున్న పిల్లదారా వస్తున్నా చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకోనా ఫుల్ గోలంట గోలంట స్లో అండ్ స్టడీ విన్స్ రేస్. సూపరో సూపరో సెల్ఫ్ లాల్చి సూపరో 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 సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన life financial gazara safe full girlfriends power star craft alone takrina kaifu. ఇప్పుడు ఇక్కడ జెన్యూన్ గా ఏంటంటే మ్యాటర్, నా మ్యాటర్ ఏంటి, 7 గ్లాసులు పెట్టావా నువ్వు? సూపర్. నువ్వు ఎన్ని తీసుకొచ్చావు అక్కడి నుంచి? నువ్వు వెరీ ఫాస్ట్. ఎవరెక్కి తీసుకొచ్చారు? ఇదిగో బంతి 2 తీసాడు, 4లో ప్లేట్ ఒకటి కింద పడిపోయింది. అదిగో చేతిలో ఉంది కానీ చేతిలో కాదు. ఈ అమ్మాయి జెన్యూన్ గా ప్లేట్ విత్ గ్లాస్ వచ్చింది కదా, అంటే ఎవరు గెలిచినట్టు? డ్యామేజ్ ఒకటి మైనస్. బంతి నేను అడిగానా? నేను అడిగాను హెల్ప్ చేయమని. మనమే గెలిచాం. నువ్వు కానీ జెన్యూన్ గా తీసుకొచ్చుంటే డెఫినెట్ నువ్వే గెలిచాడు. అనవసరంగా నిన్ను అంటే బ్యాడ్ టైం తీసుకొచ్చాడు బంతి. మా సైడ్ లో మీరు ఉన్నారు కదా, అందుకే సపోర్ట్ ఇచ్చాను. ఓకే, ఏదో అన్యాయం చేశా. మనమే విన్నర్స్ భయ్యా. ఎక్కడికి పోతావు చిన్నవాడే విన్నరు. 1000 నోటు 500 నోటు లేకుండా కూడా మనం గెలిచాం. ఇక్కడ సక్సెస్ఫుల్ సినిమాలో అటు హీరోయిన్ సక్సెస్ ఉంది, ఇటు హీరో సక్సెస్ ఉంది. ఆ సక్సెస్ కూడా మీ ఇద్దరు కలిసి పంచుకోవాలి. సో అప్పుడే స్మాల్ ఫిలిం బిగ్ హిట్. అండ్ ఈ టైంలో అన్నది
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 night ముందు వరకు కూడా చాలా టెన్షన్ లో ఉన్నాం. బట్ పీపుల్ దట్స్ వండర్ఫుల్. 2016లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ ఎక్కడికి పోతాం. ఆల్ ది బెస్ట్. సో ఇలాగే మంచి మంచి కథలు తీసుకుంటూ ఇంకా పెద్ద పెద్ద హిట్ ఇచ్చుకుంటూ ఇంకా కష్టపడి ఇంకా మంచి పేరు తెచ్చుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సిఎంఆర్ విశాఖ ఆలితో సరదాగా మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బత్. నేను అమ్మాయి గెటప్ లో ఉంటా, ఇది వెళ్తాడు. ఏమండి తీసేశాడు. ఏం తీసాడు లక్ష్మి అంటున్నా నేను.